ఏం కావాలి నీకు? 2 మైసూర్ బజ్జీ, ఓ పెసరట్ ఉప్మా, కొద్ది కొద్దిగా అడుగు. ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి సార్. ఆ 2 కలిపి నాకు తెప్పించేయండి. ఇంకేం కావాలి నీకు? 3 తప్ప, 1 రవ్వ దోశ, 2 ప్లేట్ ఇడ్లీ, 1 ప్లేట్ వడ. అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్న అన్ని చెప్పండి. ప్రసాద్ గారు, సాంబార్లో సొరకాయ ముక్కలు వస్తాయి, నా ప్లేట్లో వేసేయండి. అంటే నేనేంటి ఉల్లిబద్దలు నాకుంటూ తినాలా? అరే ఏదో ఫ్రెండ్లీగా అడిగానండి. పోను ములక్కడ ముక్కలు వేసేయండి. నా సాంబార్లో ముక్కలు అడుగుతారేంటండి? మీకు సాంబార్ ఏరా ముక్కలు రావా? అరే జనరల్ గా అడిగానండి. నేనేమన్నా మీ ఆస్తులు అడిగానా? ఓ సొరకాయ ముక్క, ఓ వంకాయ ముక్క పడతే ములక్కడ ముక్క మీ ప్లేట్లో పడినట్టే తీసేసి నా ప్లేట్లో ఏంటని మర్యాదగా అడిగాను. దాని పెద్ద రాద్ధాంతం చేస్తారేంటి? ఉల్లిబద్ద గురించి మాట్లాడతారేంటి? మీ ఉల్లిబద్ద నేను అడిగానా? మీ ఉల్లిబద్ద మీరేం చేసుకుంటే నాకేంటండి? ఛీ, మనిషి అన్న తర్వాత కొంచెం మానవత్వం ఉండాలి. మానవత్వం గురించి మాట్లాడే మమ్మీ, సండే స్పెషల్ చికెన్ ఫ్రై లేదమ్మా. మటన్ ఫ్రై లేదమ్మా. మటన్ కుర్మా నో. కనీసం ఎక్కర్రి ఉప్మా. పక్కింట్లో ప్లాస్టింగ్ చేస్తున్నారంట, వాళ్ళకి సిమెంట్ అయిపోయిందంట. ముందు పైన చేసిన ఉప్మా రాబో. ఎప్పుడు చూసినా వెజిటేబుల్ ఉప్మా, టమాటా ఉప్మా. ఇక్కడ వండలేరా అమ్మా? ఎవరితో అయినా గొడవ పడొచ్చు, కానీ ఎదురింటి వాళ్ళతో మాత్రం గొడవ పడకూడదు రమణ. అసలుకి ఇంతకీ ఏమైంది భాగ్య? నిన్న వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేశారు. చికెన్లు వండారు, మటన్లు వండారు, అందరినీ పిలిచారు, నన్ను మాత్రమే పిలవలేదు. ఎద్దులో ఉన్న వేడిస్తే దరిద్ర. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీనికి చికెన్ వారి మాత్రం సూపర్ ఉంది. ఈరోజుకి వీడియో అంతే, బాయ్. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం మన ఇంట్లో ముసలోళ్ళు ఎవరు ఉన్నారు మేడం? దేనికే? పెన్షన్ రాస్తాను మేడం. ఎంత? నెలకు 2,500. 2,500? సరే రాసుకో. ముసలోళ్ళు ఉన్నారు మేడం? ఉన్నారు. పేరు? నెల్లూరు నీరజ. ఏది మేడం? నేనే. మీరు ముసలోళ్ళు లేదు మేడం, జుట్టు నల్లంగా ఉంది. ఇందాక రంగేశా. మొఖాలు ముడతలేవు. నిన్న పార్లర్ లో దించా. బాడీ స్టిఫ్ గా ఉంది. అరే మొన్న జిమ్ లో జాయిన్ అయ్యానా. 55 ఏళ్ళు ఉండాలి మేడం. వచ్చాయి రాసుకో. మేడం మీ ఇంట్లో గర్భవతులు ఎవరు ఉన్నారు మేడం? దేనికి? గర్భవతులకి నెలకు 10,000 రూపాయలు కనిన దాకా ఇస్తారు. కనిన తర్వాత బిడ్డ పుడితే బిడ్డకి 1,00,000 రూపాయలు వేసి 2 ఎకరాల పొలం రాసేస్తారు మేడం. అవునా? సరే ఆ పేపర్ ఎట్టి ఇప్పుడు రాసుకో. చెప్పండి మేడం. నెల్లూరు నీరజ. నేనే. కడుపుతో ఉన్నారు మేడం? అయ్యో ఇది తిని బలిసింది అనుకుంటున్నా. లోపల ట్విన్స్ ఉన్నారు. మొత్తం 4 ఎకరాలు 4 లక్షలు రాసుకో. రేపు నెల నుంచి పంపించు. అమ్మా వాడు పెన్షన్ కోసం టెన్షన్ లేకుండా. బాల్ లకడి కా ఫూల్ బాస్ సరిపోతుందా బేస్? ఏమన్నావు? నేనేమనలేదు, నేనేమి అన్నాను. బాల్ అంటే నేను ప్రధాని కోపడిపోయే వాళ్ళకి కనిపిస్తానా? అసలు ఏమనుకుంటున్నా నా గురించి? నేను బీపీ పేషెంట్ నా? నాకు అసలు కోపం రాదు తెలుసా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. అంటే
ఇవాళ నువ్వు నేను తెలిపోవాలి అంతే. ఇప్పుడు ఏమైంది అంత గట్టిగా అరుస్తున్నావు? ఏమైందా? కట్టడానికి ఒక అసలు చీర లేదు, మెడలో ఖరీదైన నగ లేదు, తిరగడానికి ఆడి కారు లేదు. చీ నీ బతుకు. అంటే గట్టిగా మాట్లాడకే పరువు అవుతుంది. అబ్బో పరువు, నీ ఊరికే రాలేను. నా 5 లక్షల కట్నం తీసుకొని నిన్ను కొన్నా. తాట తీసా. ఎవరిదే? ఎవరిదా అన్నోంది అంటుంటే విన్నోంది. Come closer. What is the sound of one hand clapping? I don't know. What is the sound of one? Come. చిన్న కూరేట వండలే. మమ్మీ చికెన్ ఫ్రై వండొచ్చు కదా. ఇప్పుడు చికెన్ ఎవరు తెస్తాడమ్మా కదా. పోనీ గుత్తొంకాయ వండు. ఇప్పుడు అదంతా పెద్ద ప్రాసెస్ అమ్మా. ఇంకెవరో చెప్పు. పోనీ ములంకాయ డిగ్రండు. ఇప్పుడు ఆ కాళ్ళన్నీ కట్ చేసావన్నీ నాకు తీయాలి కదమ్మా. ఇంకేమైనా చెప్పు. పోనీ అండా బుజ్జి కర్రీ చేయి. గుడ్లన్నీ ఉడకబెట్టుకోవాలి. ఎందుకులే అమ్మా, బంగాళదుంపలు ఫ్రై చేసేస్తాలే. మరి నువ్వే ఫిక్స్ అయినప్పుడు నన్ను ఎందుకు అడగడం? నీకు నచ్చింది వండుకో. ఇదిగమ్మా అంత కోపం అవుతావు. మీకు నచ్చిందే కదా వండి పెడతాను. ఎప్పుడో చూద్దునా? నిన్న వచ్చానులే. హైదరాబాద్ లో మీ ఆయన ఏం చేస్తూ ఉంటారు వదినా? మా ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. అంటే ఏసీలో 8 గంటలు పనిచేస్తే నెలకి 1,00,000 రూపాయలు ఇస్తారు. మరి మీరు పల్లెటూరు ఉండిపోయారు కదా, మీ ఆయన ఏం చేస్తాడు? మాదే ఉంది లేవద్దునా. పుచ్చుకుమని కొన్ని పాలు పిసికి అందులో 2 చెంబులు నీళ్ళేసుకుంటే నెలకి 3 లక్షలు మిగులుతాయి. 3 లక్షలా? పైసలేడరా? సార్ అదే పైసలేడా? కాదు సార్, నేను చెప్పేది మీరు. పైసలేడరా? సార్ పైసలు ఎక్కడా? పైసలు